నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనము వింటర్ సీజన్‌లో బ్లడ్ చిక్కబడడం లాంటి సమస్యలు చెప్పుకుందాము. చాలామంది ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు సడెన్‌గా ఫెయింట్ అవ్వడము, ఏజ్ అంటూ కొంతమందిలో ఏజ్ లిమిట్ అంటూ లేకుండా పాల్పిటేషన్స్ అంటే గుండె దడ రావడము, సడెన్‌గా అన్‌కాన్షియస్ అవ్వడం లాంటివి చూస్తున్నాము. ఆహ్, వీటిలో అంటే మనకి వింటర్ సీజన్ వల్ల బ్లడ్ థిక్‌నెస్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల క్లాట్ ఫార్మేషన్ అనేది తరచుగా ఉంటుంది. ఇలాంటి వారిలో మొదటిగా కాళ్ళు కాళ్ళు, చేతులు, అరిచేతులు చల్లబడడం లాంటివి చూస్తుంటాము. మరియు కాళ్ళు బరువెక్కడము, మరి కొందరిలో కొద్ది దూరం నడుస్తుండడంలోనే గుండె దడ అనిపించడము, అలసటగా ఉండడము, చర్మము పొడిబారడము లాంటివి చూస్తుంటాము. బీపీ కొంతమందిలో లో అవ్వడము చూస్తుంటాం. అలాంటి వారిలో పాటించాల్సిన సూచనలు ప్రాణాయామం చేయడము, రెగ్యులర్‌గా వార్మప్ ఎక్సర్‌సైజెస్ కంటిన్యూగా పెట్టడము. ఇంకా డైట్ చూసుకున్నట్లయితే డీహైడ్రేషన్ ఎక్కువ ఉండడం కారణం చేత వాటర్ అనేది ఎక్కువ చేయాలి. దాంతో పాటు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, వాల్‌నట్స్, కిస్మిస్, నానబెట్టిన రెజిన్స్, బ్లాక్ కిస్మిస్ తీసుకున్నట్లయితే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. డైలీ బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఇలాంటి సమస్యలతో పూర్తిగా నియంత్రించొచ్చు. మన క్లినిక్‌లో ఆర్నికా వంటి మెడిసిన్స్‌తో పాటు ఇగ్నిషియా మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. దాంతో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.